హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఇప్పుడు మనము ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గర ఎగ్జాక్ట్గా 30th డే 8:30కి ఉన్నానండి. నేను లైవ్ పెడతాను. ఇప్పుడు లైవ్ పెట్టిన తర్వాత మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట. అస్సలు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతుంది. డైలీ అప్డేట్స్ వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ అండ్ వచ్చేసి లైవ్ కూడా ఉంటుందండి. అయితే ఈరోజు మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర పెద్ద వర్షం అయితే పడుతుందండి. మామూలు వర్షం కాదు, ఒక రేంజ్లో పడుతుంది. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం చినుకులు ఆగిపోయినాయి. ఈరోజు వాన ముసురు పొద్దున్నుంచి ముసురుకొనే ఉంది. ఒక 4 days తుఫాన్ అట్లా ఉంటుందంట. కానీ మన గణేష్ ఎంతవరకు వచ్చాడు ఏంటి అనేది నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎంత అప్డేట్ అయింది ఏంటి అనేది మొత్తం మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోస్తాను అనమాట. సో మన గణేషుడు అయితే మామూలుగా కాదండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాడు, ఒక రేంజ్లో కనిపిస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వర్షానికి మన వినాయకుడి దగ్గర కవర్ కప్పారేమో అనుకొని హడావుడిగా వస్తున్నారండి. ఇక్కడ చూస్తే కవర్ ఏం లేదు. ఒకసారి దగ్గర నుంచి చూద్దాము. ఇంక ఇప్పుడు పెద్ద వర్షం అయితే పడుతుంది, కొంతసేపట్లో కవర్ కప్పుతారు మన గణేశుని దగ్గర. ఒకసారి చూడండి, ఒకసారి ఎంతవరకు వచ్చింది వర్క్ అనేది చూపిస్తాను వర్షంలో. ఇక్కడ చూడండి, స్టేషన్ నా గురించి అంతా వర్క్ అంతా రెడీ అయిపోయింది. పైన కూడా ఒకసారి తలపాటి దగ్గర చూడండి, ఒకసారి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ తలలు కూడా 3 తలలు 6 తలలు రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు చూడండి గణేషుడు ఎంతవరకు ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఏమన్నా చిన్న కలరింగ్ వర్క్స్ ఉంటేనో కానీ చేసుకుంటారు వాళ్ళు. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ మండపం చూస్తున్నాము, ఇటు లెఫ్ట్ సైడ్ మండపం చూస్తున్నాము. మధ్యలో ట్రాఫిక్, ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఉంటుందండి బాగా. ఇంత మార్నింగ్ వచ్చాడండి ఈరోజు మీకు చూపిద్దామని. చూడండి, ఇక్కడ కొంచెం దూరం నుంచి చూపిస్తాను. ఒకసారి ట్రాఫిక్ జామ్ చూడండి ఎట్లా ఉందో. కొంచెం దూరం నుంచి చూపిస్తాను మన గణేషుని. మళ్ళీ కొంతసేపు అయితే కవర్ కప్పుతారు వీళ్ళు. పెద్ద వర్షం అయితే పడుతుందండి ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర. మామూలుగా కదా ఒక రేంజ్లో పడుతుంది వర్షము. చూడండి, పొద్దునుంచి ఈరోజు పొద్దునుంచి వానముసురు పడతానే ఉందండి. తుఫాన్ అంట, అందుకనే ఒక 4 రోజులు వరుసగా పడుతుందంట. సో మనం గణేషుని దర్శించుకోవాలంటే ఇంకా మనం కవర్ లేనప్పుడు దర్శించుకోవాలి. ఎవరన్నా మన ఛానల్ తరఫు నుంచి మీకు కవర్ లేనప్పుడు మీకు వినాయకుడిని చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, దూరం నుంచి ఒకసారి ఇంకా దూరం నుంచి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, మన గణనాథ్ ఎంత ముద్దుగా ఎంత అందంగా తయారైపోతున్నాడు. అసలు ఈసారి గణేశుడు అయితే మాత్రం కిరాక్ అంటే కిరాక్. శేషనాగులు అయితే భలే ఉన్నాయండి పైన. చూడండి, అటుపక్క ఇటుపక్క 6, 2, 3, 4, 5, 7 తలలు ఉన్నాయండి. నాకు ఇష్టం 7 తలలు అంటే. చూడండి ఎంత బాగా ఉన్నాడు గణేశుడు. ఇంకా ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడు. చాలా బాగా, అసలు చాలా సింపాతిగాను చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు అంటే. చాలా ముద్దుగా ఉన్నాడు గణేశుడు అయితే. చూడండి, సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి రైట్ సైడ్ మండపంలో ఎంతవరకు వచ్చింది, లెఫ్ట్ సైడ్ మండపంలో ఎంతవరకు వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ ఏమో ఇటు పక్క అదే శివపార్వతులు ఉన్నారు, ఇటు పక్క విష్ణుమూర్తి దేవుడు ఉన్నారు. ఆ 2 మండపాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో ఇంకా ముందుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇట్లానే వెళ్దాము. డైరెక్ట్గా ఇట్లా వెళ్తేనే మనకి కనిపిస్తుంది. మీకు తెలియాలి కదా మనం ఎంత కష్టపడుతుంది ఏంటి అనేది వీడియో కోసం. చూడండి, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మండపం దగ్గరికి వస్తున్నామండి. వర్షం అయితే పడుతుంది, పెద్ద వాన. ఆల్రెడీ మన యూట్యూబర్స్ ఉన్నారు ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయారు దేవుళ్ళు. చాలా అంటే చాలా మోస్ట్ అవైటెడ్ బ్యూటిఫుల్ కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి, పాదాల దగ్గర అమ్మవారికి ఇటు పక్క మెట్టెలు కూడా పెట్టారండి. నిన్న లేవు మెట్టెలు, ఈరోజు అయితే మెట్టెలు కూడా పెట్టారు. చూడండి, పట్టీలు పెట్టారు, మళ్ళీ మెట్టెలు కూడా పెట్టారు ఈరోజు. ఒకసారి క్లోజ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మధ్యలో సముద్రుడికి అయితే పెట్టలేదు, విష్ణుమూర్తికి అయితే పెట్టలేదు, ఓన్లీ అమ్మవారికి మాత్రమే పెట్టారు. అని మీ మెట్టెలు మగవాళ్ళకి పెట్టరు, అది తెలుసు. కానీ వాళ్ళ పాదాలు ఇంకా కొంచెం ఫినిషింగ్ చేయాల్సినవి ఉన్నాయి. మరి శారీ కలర్ కాంబినేషన్ కూడా అసలు చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది, శారీ మొత్తం రెడ్ కలర్ వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అమ్మవారి చేతిలో దండ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. చూడండి,
అయ్యవారికి అదే మన విష్ణుమూర్తికి మెడలో ఆభరణాలు అయితే మాత్రం చాలా నీట్గా పెట్టారు. అసలు చాలా మంచిగా కనిపిస్తున్నారు. దేవుడు కూడా చాలా అంటే వడ్డానం కూడా పెట్టారు. అదే పంచ దగ్గర ఒక ఆభరణం లాగా వచ్చి భలే ఉందండి లుక్ అయితే. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇట్లనే పోదాము, రైట్ సైడ్ మండపం దగ్గరికి పోదాము, ఇట్లనే చూపించుకుంటూ ఒకసారి. మనకి ఏదో వేరే పని ఉందండి, అందుకే తొందరగా వచ్చాను ఈరోజు. చూడండి, ఇంకా బాలరాముడికి అయితే ఇప్పుడిప్పుడే కలరింగ్ స్టార్ట్ చేశారు చూడండి. అదిగో ఇటు పక్క వెనకాల బ్యాక్ డ్రాప్లో చూడండి కలరింగ్ స్టార్ట్ అయింది చూడండి. చూస్తున్నారుగా కలరింగ్ అయితే ఇప్పుడిప్పుడే వేస్తున్నారండి. ఇక్కడ అంతా వేశారు. స్వామివారి పాదాలు ఒకటే బాకీ ఉంది, మిగతా అంతా వేశారు. ఎలక కూడా వేయాలి. స్వామివారి పాదాలు పైనుంచి కింద వరకు వేశారు, ఒక పాదాలు ఒక్కటే బాకీ ఉంది. ఇటు పక్క చూద్దామండి. ఇటు పక్క రాహుకేతువులు ఉన్నారు. రాహుకేతువులు కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా ఇక్కడ రాహుకేతువులు కూడా కలరింగ్ వేయాలి. మనం ఇప్పుడు రైట్ సైడ్ మండపం వెళ్దాం. ఇదిగో ఇటు పక్క కూడా బ్యాక్ డ్రాప్లో కూడా వేస్తారన్నమాట. ఇటు పక్క రైట్ సైడ్ అయితే మాత్రం ఫుల్ కలరింగ్ నడుస్తుంది. ఇక్కడైతే పెద్ద వర్షం కూడా పడుతుంది ఖైరతాబాద్ గణేశుని దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన విష్ణుమూర్తికి అదే మధ్యలో ఉన్న సముద్ర దేవుడికి బాగా పెయింటింగ్ అయితే వేస్తున్నారండి. ఇక్కడ ఆభరణాల దగ్గర కూడా. హాయ్ గణేష్ అన్న, మార్నింగ్ వచ్చాము ఈరోజు. డైలీ ఇదే టైం అవుతుందా? ఈరోజు అక్కడ విగ్రహాలు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన పార్వతీమాతకు మాత్రం అసలు చాలా అంటే ఇక్కడ కూడా సేమ్ అమ్మవారి కలరు శారీ కాంబినేషన్ సేమ్. అక్కడ లక్ష్మీదేవికి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పెట్టారండి. ఇక్కడ చూడండి కింద ఇక్కడ కూడా అమ్మవారికి మెట్టలు పెట్టారు. అక్కడ లక్ష్మి, ఇక్కడ పద్మావతి. చిచి ఇక్కడ ఇక్కడ పార్వతీమాతకు కూడా సేమ్ అండి. సేమ్ మెట్టలు పెట్టారు అండ్ పాలక పట్టీలు పెట్టారు. శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ దండ కూడా సేమ్. నిన్న కలరింగ్ అయిపోయింది దండకు కూడా. ఒకసారి చూడండి. ఇక్కడ విష్ణుమూర్తికి మాత్రం పైన కిరీటానికి రంగులు వేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇక్కడ శివయ్యకు కూడా ఆల్రెడీ అయిపోయింది కలరింగ్ కూడా. పైన గంగమ్మ దగ్గర కూడా బాగా ఇట్లా దారలాగా పడుతుంది కదా, దానికి కూడా కలర్ వేశారు బ్లూ కలర్. ఒకసారి చూడవచ్చు. ఇక్కడ పులి చర్మం కలర్ కూడా బాగుందండి. ఇక్కడ చూడండి బాగా మెడలో కంఠాభరణాలు మెరిసిపోతున్నాయండి. నిజంగా అసలు గోల్డ్కి మించినట్టు